ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామములో దైవ సేవకులందరికీ సమస్త పరిశుద్ధులకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం వినుటకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇదివరకు చెప్పినట్టుగా అబ్రహాము కొరకు మనం ధ్యానించుకుంటున్నాం. నేను ఇదివరకు చదివిన వచనమే చదువుతున్నాను. నెహెమ్యా 9:6, 7, 8 వచనాలు. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా, దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీలు ఊరు అను స్థలము నుండి యువతలకు రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, యెబూసీలు, గిల్గాషీలు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసినవాడు నీవే. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము కొరకు మేము ధ్యానించుకుంటున్నాం ప్రభువా. అనేక విషయాలు అబ్రహామును గూర్చి మాతో మాట్లాడుతున్నావు. దేవా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. నీవే నీతిగా ఎంచావు ప్రభువా, నీతిమంతుడిగా. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అబ్రహాము జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, దాగి ఉన్నాయి. అవన్నీ కూడా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు ఎరిగి అబ్రహామును పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలంటే మహాదేవుడు, భూమికి సముద్రములకు సృష్టికర్తన దేవుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములకు సమస్త సృష్టికి, పరలోకానికి, భూలోకానికి, సమస్త లోకానికి సృష్టికర్తన దేవుడు ఆ దినముల్లో అబ్రహామును నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి పేరు పెట్టి పిలుచుకున్నాడు. అబ్రహాము జీవితంలో ప్రాముఖ్యమైన మాట, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మొట్టమొదట తన జీవితంలో ఉన్న విషయం ఏమిటంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. దేవుని నమ్ముట. ప్రియులారా, ఇలాంటి విషయాలు ఎన్నో అబ్రహాములో దాగి ఉన్నవి. అతడు నమ్మకమైన మనసు గలవాడని దేవుడు ఎంచాడు. అంత మాత్రం కాదు, దేవుడు పిలుచుకున్నప్పుడు సంపూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో దేవుని నమ్మాడు. దేవుని నమ్మాడన్న మాటలు అనేకమైన నిర్వచనాలు ఉన్నాయి. మరొక మాట దృఢముగా చెప్పాలంటే, అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడని. లేని సృష్టిని సృష్టించువాడని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడు తప్ప ఇంకెవరూ లేరు, ఉండరు, ఉండజాలరు కూడా. గనక లేని వాటిని ఉన్నట్టుగా
పిలిచి దేవుడని యెహోవాను అతను నమ్మాడు. ఎంత అద్భుతం అండి. అలాగనే మృతులను సహితము లేపుటకు సమర్థుడు అని నమ్మాడు. మృతులను లేపుటకు దేవుడు సామర్థ్యము గలవాడు, శక్తి గలవాడు, అధికారము గలవాడు, ఆధిపత్యము గలవాడు అని నమ్మాడు దేవుణ్ణి. దేవుడు భూమికి, ఆకాశములకు, మహాకాశములకు సృష్టికర్త అయిన దేవుడని నమ్మాడు. మానవ జాతిని అంతటిని కూడా ఆయనే నిర్మించాడని నమ్మాడు. అంత మాత్రమే కాదు, మానవ జాతిని నిర్మించి మానవుని దేవునితో కూడా ఉండటం పిలుచుకున్నాడని, సృష్టించాడని నమ్మాడు. అంత మాత్రమే కాదు, మనిషి కొరకు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఒక పునాది గల పట్టణాన్ని కడుతున్నాడు. ఆ పట్టణమునకు అనగా పరలోక రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని పిలిచాడు. మాకు పైనంటూ పరలోక రాజ్యం ఉందని దేవుని రాజ్యమును గూర్చి నమ్మాడు. పరలోక రాజ్యమే మా రాజ్యం, అదే మా స్వగృహం, మా సొంత గృహం, నిత్యత్వం, నిత్య నివాసం, నిత్యుడగు దేవుడని నమ్మాడు. ఎంత ఇలాంటి నమ్మకాల గురించి చూస్తే ఎన్నో విషయాలు ఆయనలో దాగి ఉన్నాయి. అవన్నీ ఏ రీతిగా నమ్మాడు అవన్నీ ఆ తర్వాత దినాలు ధ్యానం చేసుకుందాం. నిత్యుడగు దేవుడని నమ్మి దేవునికి బలిపీఠం కట్టాడు. నిత్యుడగు దేవుడని, ఎటర్నల్ గాడ్, ఎవర్లాస్టింగ్ గాడ్, ఎవర్లాస్టింగ్ ఫాదర్. అవర్ గాడ్ ఈజ్ ఎవర్లాస్టింగ్ గాడ్. మన దేవుడు నిత్యుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, నిరంతరం ఉండివాడు, యుగ యుగమున ఆయన ఉండివాడు. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. ప్రియులారా, ఆ రీతిగా అబ్రహాము దేవుని నమ్మాడు. తర్వాత దినాల్లో మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదట అబ్రహాము దేవుని నమ్మాడు. రెండవదిగా అబ్రహాము దేవునికి విధేయత చూపుట్లో ఎంత నమ్మకస్తుడు అంటారు. దేవుని నమ్ముటిలో నమ్మకస్తుడు. దేవుడైన యెహోవాను, సృష్టికర్తను దేవుణ్ణి, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి దేవుణ్ణి, మృతులను సహితము లేపగలిగిన దేవుణ్ణి. మరొక చిన్న మాట చెప్పనండి ఇక్కడ. అబ్రహాము దినముల్లో తనకు ముందు ఎవరిని కూడా మృతుల్లోంచి దేవుడు లేపినట్టుగా బైబిల్లో రాయబడదు. మనకు తెలుసు, మనకు ముందు చాలామంది మృతులను సజీవులు లేపాడని. కానీ అబ్రహాము జీవితంలో ఆయన దేవుని నమ్మినప్పుడు అంతకుముందు ఎవరు మృతులను లేపలేదు. అంటే మృతులు ఎవరో చచ్చిపోయినా వారు లేపగలరు దేవుడు సమర్థుడని నమ్మాడు. ఎంత గొప్ప నమ్మకం! మనకు చాలా సులభం, ఎందుకంటే మనకంటే ముందున్న ప్రవక్తలు చనిపోయిన లేపారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 43వ వచనంలో యేసుప్రభు చనిపోయిన లాజరును లేపాడు. ఇలాంటి విషయాలు మనం చూడగలుగుతాం, ప్రియులారా, చూడగలుగుతాం. కానీ అబ్రహాము అలాంటి చూడకముందే దేవుని నమ్మాడు. దేవుణ్ణి నమ్ముటలో నమ్మకస్తుడు. ఎంత ఆశ్చర్యం! అలాగే నేను దేవునికి విధేయత చూపించట్లో నమ్మకస్తుడు. దేవునికి విధేయత చూపించట్లో మన మట్టుకు ఆలోచన చేస్తే అనేకమైన విషయాల్లో నమ్మకత్వాన్ని చూపించలేకపోతున్నాం. విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు. యథార్థంగా మాట్లాడుకుంటే విధేయత చూపించట విషయంలో ఎంత ఫెయిత్ఫుల్ అబౌట్ ఒబేస్ ది లార్డ్. దేవునికి లోబడుటలో లేక విధేయత చూపించటలో ఎంతో నమ్మకస్తుడు. తర్వాత దీని మూడవదిగా లోబడుట, విధేయత చూపించుట, లోబడుటలో నమ్మకస్తుడు. ఎటువంటి నమ్మకస్తుడు అంటే ఆదికాండం 12వ అధ్యాయం అని అంటాడు. అక్కడ రెండు విషయాలు కనిపిస్తాయి. 12వ అధ్యాయంలో అబ్రహామును లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళమన్నాడు.
ఏ దేశానికి వెళ్ళాలో దేవుడు చెప్పలేదు అబ్రహాంకి. అవన్నీ తర్వాత మాట్లాడతాం. కానీ ఏ దేశానికి వెళ్ళాలో దేవుడు చూపించలేదు. కానీ వెంటనే విధేయత చూపించి లోబడి విశ్వాసం గలవాడే ప్రయాణం చేశాడు. విధేయత చూపించాడు. ఒకే ప్రభు అన్నాడు. విధేయతతో లోబడ్డం అనగా బయలుదేరాడు, ప్రయాణం కడుతున్నాడు. విశ్వాసం అనగా బయలుదేరిపోయాడు విశ్వాసంతో. విధేయత చూపుట్లో నమ్మకస్తుడు, లోబడిట్లో నమ్మకస్తుడు, విశ్వాసంలో నమ్మకస్తుడు. కానీ ప్రియులారా, అనేక సార్లు దేవుడు పలానా చోటుకి వెళ్ళి సేవ ప్రారంభించమంటే ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం. ప్రభా మరలా బయలుపరచు, తెలియజే ప్రభా, అక్కడికి వెళ్ళమంటావా, అక్కడ పరిస్థితులు బాగోలేదు, మరి ఇక్కడేమో సంఘం బాగా విస్తరిస్తుంది, అక్కడికి వెళ్ళమంటావా అని ఎన్నోసార్లు అడుగుతుంటాం. అక్కడికి వెళ్తాం, పరిచర్య చేస్తాం. కానీ దేవుడు మాట్లాడిన మొదటి రోజునే వెంటనే విధేయత చూపి లోబడి విశ్వాసంతో బయలుదేరడం అనేది అది కొంచెం టైం పడుతుంది మనకి. నా యథార్థం చెప్తున్నాను, అనేక విషయాల్లో నాకు ప్రభు మాట్లాడినప్పుడు చాలా టైం పట్టింది. ఇంతకీ పోయిన సంవత్సరం ముదిమి వచ్చే వరకు నువ్వు ఎత్తుకునేవాడు నేనని దేవుడు నాకు బయలుపరిచాడు. ప్రతి సంవత్సరం వాగ్దానాన్ని ప్రభు బయలుపరుస్తాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అని ప్రభు బయలుపరిచినప్పుడు, ప్రభు ఇది అందరికీ తెలిసిన వాక్యమే కదా అన్నాను నేను. ఇది బాగా తెలిసిన వాక్యమే అందరికీ, మరొక వాగ్దానం అన్నట్టుగా నేను ఆలోచన చేశాను. కానీ చివరికి లోబడ్డాను. కానీ ఇప్పుడు విశ్వాసులు ఏమంటున్నారంటే, ఇది కరోనా వచ్చిందే దేవుడు కాపాడడానికి, దేవుడు భద్రపరచడానికి, దేవుడు మీకు తెలియజేసింది నిజమంటున్నారు. ప్రియులారా, వీరు అందరం చాలా తేలిక. కానీ ఆ రోజు నేను దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్లీగా లోపడడం అనేది కొంచెం టైం పడుతుంది. నేను చెప్పుకుంటున్నాను ప్రియులారా, మీరు కూడా చెప్పగలరా యథార్థం మాట్లాడితే. అబ్రహాం ఇమ్మీడియట్లీ obeyed the Lord, దేవునికి లోబడిపోయాడు, విధేయత చూపించాడు. మనం అనేక సార్లు ఇలాగ ప్రార్థన చేస్తాం, ప్రభా ఎక్స్క్యూజ్ మీ లార్డ్, ఐఎమ్ డిజోబీడియంట్ ఫర్ దిస్ లార్డ్. ఈ విషయంలో నేను తప్పిపోయిన ప్రభు, ఈ విషయంలో త్వరగా నీకు లోబడలేకపోయిన ప్రభు, ఈ విషయంలో నేను చేయలేకపోయిన ప్రభు, నువ్వు వెళ్ళమంటే వెళ్ళకపోయిన ప్రభు అని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం, ఎన్నిసార్లు అడుగుంటాం. తప్పనిసరి దేవుడు క్షమిస్తాడు, నో ప్రాబ్లం అంటాను. మనలో పొరపాట్లు జరగలేము అని చెప్పలేము. ఆ పొరపాట్ల దగ్గర దేవుని దగ్గరికి ప్రభు నన్ను క్షమించమని చెప్పగానే ఒక సంటి పిల్లోడు ఏడుస్తాం ప్రభు దగ్గర, వెంటనే ఒక తండ్రిగా వచ్చి కౌలించేసుకుంటాడు, ముద్దు పెట్టేసుకుంటాడు. ఎంత ప్రేమో ఆయనకి మనమంటే, ఎంత ప్రేమో చెప్పలేం. దేవుడు అంటేనే ప్రేమ, మన తండ్రి అంటేనే ప్రేమ. దేవుడు ఏమైనాడే ప్రేమ అయినాడు ఇంకంతే. కనుక అబ్రహాము జీవితంలో విధేయత చూపెట్టులో, దేవుడు నమ్ముటిలో నమ్మకస్తుడు, విధేయత చూపుట్లో నమ్మకస్తుడు, లోబడిట్లో నమ్మకస్తుడు, విశ్వాసంలో నమ్మకస్తుడండి. ఎంత గొప్ప విషయం, విశ్వాసంలో నమ్మకస్తుడు ప్రియులారా. కనుక ఈ నేను ఇంకా వివరించట్లేదు. రాబోచిన దినాల్లో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వివరిస్తాను. ఏ రీతిగా విధేయత చూపించాడు, లోబడ్డాడు, విశ్వాసము గలవాడు లోబడ్డాడు, అవన్నీ రాబోయే దినాల్లో మనం మాట్లాడుకుందాం. అలాగనే ఐదవదిగా దేవుణ్ణి ప్రార్థించేవాడు. అది దేవుడు చెప్తున్నా. దేవుడే అబ్రహాము గురించి ఆదికాండంలో 27 అంటున్నాడు, అబ్రహాము నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బతుకుతావు లేకపోతే చేస్తావు అంటాడు దేవుడు అబీమెలెకు రాజుతో. కనుక అబ్రహాము నా కుమారుడు, నా దాసుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అంటాడు. కనుక అబ్రహాం ప్రార్థన పరుడు. ఏ రీతిగా లోతు కొరకు విజ్ఞాపన దేవుని దగ్గర చేశాడో రాబోయే దినాలు వింటాం. విజ్ఞాపన పరుడు, ప్రేయర్
ఇంటర్సెషన్ విత్ టీయర్స్, ప్రార్థన విజ్ఞాపన కన్నీటితో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసేవాడు. ప్రేయర్ ఇంటర్సెషన్ విత్ టీయర్స్, ఆయన ప్రార్థన విజ్ఞాపన కన్నీరు కార్చేవాడు. ఆయన ప్రార్థనా పరుడు ప్రియులారా. అలాగని తన కుటుంబ విషయంలో ఎంతో బాధ్యత వహించాడు. కుటుంబ విషయంలో ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నారు. కుటుంబ విషయంలో 7వదిగా తన కుమారుని యొక్క వివాహం విషయంలో దేవుని చిత్తం సంపూర్తిగా తెలుసుకున్నాడండి. ప్రియులారా, కుమారుని యొక్క వివాహ విషయంలో దేవుని చిత్తం తెలుసుకున్నాడు. నిజమే, అనేక సార్లు వివాహం విషయంలో మరి చాలా తప్పిపోయి నా జీవితంలో అలా జరిగింది. వివాహ విషయంలో తమ కుమారుని కొరక ఎలియాజరుతో ఖచ్చితంగా చెప్తారు, పలానా దేశానికి వెళ్ళు, అక్కడి నుండి నా కుమారునికి భార్యను తీసుకొస్తావు అంటాడు. అప్పుడు ఎలియాజరు ఒకవేళ ఆమె నాతో రాకపోతుంటే వస్తుంది అని చెప్పాడు ఖచ్చితంగా. అంటే కుటుంబ విషయంలో దేవుని దగ్గర ఎంత ప్రార్థన విజ్ఞాపన చేసి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. కుమారుడి వివాహం విషయంలో ఎంత 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 ఏమంటారు దాన్ని, ఎంత స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నిలకడగలిగిన అది ఇంకేం చెప్పడం. అది కనుక అటువంటి రీతిలో తన కుమారుని కొరకై దేవుని దగ్గర సిద్ధపడ్డాడు. అక్కడ ఏ వంక పెట్టడానికి వీల్లేదు. తన కుమారుడు వివాహం విషయంలో ఏ వంక పెట్టడానికి వీల్లేదు. ఏ లోపం కూడా కనిపించదు వివాహం విషయంలో. అంత బహు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఎలియాజరుని పంపించి అన్ని సలహాలు ఇచ్చి పంపిస్తాడు. నాకంటే నీకంటే దేవుడి ముందుగా పంపిస్తాడు. అక్కడ నా కుమారుని కొరకు దేవునికి కుమారుని కొరకు భార్యను సిద్ధపరిచాడు. నా కుమారునికి భార్యను తీసుకొస్తావు. ఎంత విశ్వాసపూరితమైన మాట చూడండి ప్రియులారా, ఎంత ఖచ్చితంగా తన చెప్పుతున్న మాటలు ఎక్కడ కూడా వెనుకు కనపడదు ప్రియులారా. అంత నిఖచ్చితంగా చెప్తాడు ఆ రీతి. అలాగే తన భార్య విషయంలో, సమాధి విషయం ఎంత నమ్మకస్తుడండి, ఎంత నమ్మకం. ఊరికినే భూమి ఇస్తాను, నో అవద్దు, ఊరికి నాకు వద్దయ్యా, నాకు ఖరీదు పెట్టుకుంటాను. ప్రియులారా, ఊరికినే వద్దు, నేను కొంటా. ఎంత ఖచ్చితమైన మనిషి. నేను తీసుకొచ్చు కదా, వాళ్ళు వచ్చి బ్రతిమలాడుతున్నారు, అయ్యా మా మధ్యలో నువ్వు మహారాజు అయి ఉన్నావు, నీకేం కావాలో తీసుకో, మా మధ్యలో మహారాజు ఉన్నావు. అందుకని 23 అధ్యాయంలో తన భార్య చనిపోయినప్పుడు సమాధి కొరకు స్థలం కొరకు వెళ్ళినప్పుడు తీసుకో, ఎంత స్థలం కావాల్సి తీసుకుని ఆయన మా మధ్యలో మహారాజు అయినావు, నీకేం కావాలో తీసుకో అంటాడు. అప్పుడు అన్నాడు, నేను ఇంత వెలిస్తాను ఈ భూమి నాకేమన్నాడు. ఎంత ఖచ్చితంగా జీవించాడు ప్రియులారా. ఆ రీతిగా ప్రతి విషయంలో కూడా అబ్రాహాము చాలా రీతిలో ఖచ్చితంగా ఉంటాడు. అలాగనే దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాడు. ఇదివరకు చెప్పినట్టుగా ఆదికాండం 14 అధ్యాయం మెలికిషెదెకు వచ్చినప్పుడు అన్నిట్లో శ్రేష్టమైన వాటిలన్నిటిలో కూడా దశమ భాగం, ప్రథమ ఫలము, దశమ భాగాలు ఇచ్చి ఆయన ద్వారా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఎంత ఆశీర్వాదం చూడండి. మెలికిషెదెకు దేవుని కుమారుని పోలిన, యేసుక్రీస్తు పోలిన మెలికిషెదెకు సాక్షాత్తు యేసుక్రీస్తు లాంటివాడు. యేసుక్రీస్తు ఆయనకే దశమ భాగం ఇచ్చి దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎంత ఆశీర్వాదం దేవునికి ఇచ్చేట్లో. అలాగే తన కుమారుని దేవునికి ఇచ్చేట్లో ఎక్కడ వెనకం చేయలేదు. ప్రియులారా, ఇలాంటి విషయాలను మనం చూస్తుంటాం. అలాగే పరలోక రాజ్యము కొరకు కనిపెట్టే విషయంలో చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. రాబోయే దినాలు మనం తెలుసుకుంటాం కొన్ని విషయాలు ప్రియులారా, గమనించండి. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. అబ్రహాము దేవుని నమ్ముటిలో నమ్మకస్తుడు, దేవునికి విధేయత చూపించట్లో నమ్మకస్తుడు, దేవునికి లోబడిట్లో నమ్మకస్తుడు, విశ్వాసంతో
దేవుని మీద విశ్వాసం ఉంచి దృఢ విశ్వాసంతో ముందు సాగే విషయంలో నమ్మకస్తుడు, తన కుటుంబ విషయంలో నమ్మకస్తుడు, తన కుమారి వివాహ విషయంలో నమ్మకస్తుడు, తన భార్య విషయంలో నమ్మకస్తుడు, సమాధి పెట్టి విషయం నమ్మకస్తుడు, అలాగని దేవునికి ఇచ్చట్లో నమ్మకస్తుడు, తన ఒక కుమారుడైన ఇస్సాకును దేవునికి ఇచ్చట్లో నమ్మకస్తుడండి. ఇంకా రాబోయే దినాలు చూస్తాం. దైవ సేవకులారా, విశ్వాసులారా, మరి ఏది నీ నమ్మకం? నమ్మకంగా ఉన్నావా? నమ్మకస్తుడు ఉన్నావా? ఒకరోజు ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఆ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23-24 వచనంలో ప్రతి వాడు వారు తన వరుసలో నిలబడును. అలాగనే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనంలో కాలాంతమందు అంచెదనమందు కాలాంతమందు నీ వంతులో నిలిచేది అంటాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11 వచనంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకుంటాం. ఆ న్యాయపీఠం దగ్గర మన వరుసలో మనం నిలబడినప్పుడు, అబ్రహాం వరుసలో అబ్రహాం నిలబడినప్పుడు అబ్రహాం దేవుడు ఏమంటాడు మీరు చెప్పండి? బల నమ్మకమైన మంచి దాసుడా. నీవు కూడా అదే లైన్లో నిలబడాలి, నేను అదే లైన్లో నిలబడాలి. ఆ లైన్లో ఆ వరుసలో నిలబడినప్పుడు ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము క్రీస్తు సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు ప్రేమ ఉందంటమే. ప్రేమ ఉందంటే అక్కడ బిర్యానీలు కాదు ఉండేది, పంచపరమన్నాలు కాదు. భూమి మీద నువ్వు ఎంత నమ్మకస్తులుగా జీవించావో, ప్రభు కొరకు ఏది జీవించాడో ఆ జీవితానికి ప్రతిఫలం ఇస్తాడు అక్కడ. అది ఆ ప్రతిఫలం ఇచ్చే రోజున నీ వంతులో నీ వరుసలో నిలబడినప్పుడు, ఆయన దగ్గరికి నీ వంతు వచ్చినప్పుడు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, అది ఆ మాట రావాలి. అందుకని నమ్మకస్తులుగా ఉండడం నేర్చుకుందాం. ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉందాం. కొంతమంది చిన్న విషయాల్లో కూడా తప్పిపోతారండి. నాకు నవ్వు వస్తుంది కొన్నిసార్లు. ఏంటి ఎంత చిన్న విషయాల్లో కూడా ఎంత దిగజారిపోతున్నారని. ఒక చిన్న మాట చెప్పనండి. నేను చాలాసార్లు ప్రయాణం చేస్తూ వస్తాను. మొన్న కూడా రీసెంట్లీ ఒక 15 రోజులు ఎంత అవుతుంది, ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో వచ్చేస్తాను అంటాడు. ఇంకా తయారీ కాలేదు అసలు. విశాఖపట్నం జిల్లాలో ఉన్నాం అప్పుడు. ఇదిగో వచ్చేస్తాను అన్న, ఇదిగో ఎక్కడ బయలుదేరిపోయావు? నాకు నవ్వు వస్తుంది, బాధ అవుతుంది. ఏంటి నువ్వు యాక్చువల్లీ చెప్పు, ఇదిగో ఇంకా మేము తయారవుతున్నాం, 6 గంటలు వస్తాం, 5 గంటలు వస్తాం చెప్పు. అది అక్కడేమో కొంపేం మునిగిపోదు. అలా చెప్పు. యథార్థం మాట్లాడి నేర్చుకో, యథార్థంగా నమ్మకంగా మాట్లాడి నేర్చుకో. ఎందుకు తెలుసు? ఒక రోజున బల నమ్మకమైన మంచి దాసుడు అనే పేరు నీకు రావాలి, ఆ పిలుపు రావాలి. ఆయన ఎదుట సమస్త పరిశుద్ధులు ఎదుట నీ వంతులో నిలబడినప్పుడు, అందరి వంతు నీ ముందున్న వాళ్ళు వంతైనప్పుడు, నీ వంతులో నీవు నిలబడినప్పుడు, నీ ముఖం అని చూసినప్పుడు, నిన్ను కండ్లారని చూసి మాట బల నమ్మకమైన మంచు దాసుడు, ఈ కొంచెంలో నమ్మకం ఉన్నవని ఆ మాట నీకు రావాలి. ఆ మాట వస్తే చాలు ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గర. అబ్బా నీవంతే ఇక పరవశుడైపోవచ్చు, ఆనందభరితుడైపోవచ్చు. ఆ మాట నీకు రావాలి. ఆ మాట నీకు రావాలంటే భూమి మీద దేవుని నమ్ముటలో, విధేయత చూపుచుట్లో, లోబట్లో, విశ్వాసంలో, ప్రార్థించట్లో, కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, భార్య విషయంలో, అలాగనే దేవునికి ఇచ్చే విషయంలో, దేవుడు ఏదైతే ఇచ్చే విషయంలో అన్నిట్లో కూడా నమ్మకంగా జీవించి నేర్చుకుందాం. అలా నమ్మకస్తులుగా జీవిస్తే ప్రభువును ద్వారా కనికరించబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ కుటుంబాన్ని నిన్ను ఎంతో ఆయన అంచెలంచెలుగా పైకి ఎక్కించి ఆచరిస్తాడు. కనుక బీ ఫెయిత్ఫుల్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మనమే నమ్మకస్తులుగా కనపరుచుకుందాం, నమ్మకస్తులు జీవిద్దాం. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుని నమ్ముట్లో నమ్మకస్తుడు. విధేయత చూపుట్లో, లోబట్లో, విశ్వాసంలో, ప్రార్థించే విషయంలో, కుటుంబ విషయంలో, కుమారుని విషయంలో, భార్య విషయంలో,
దేవునికి ఇచ్చే విషయంలో, దేవుడు అడిగిన దాన్ని ఇచ్చే విషయంలో చాలా నమ్మకం. వెరీ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్. అబ్రహాం చాలా చాలా నమ్మకస్తుడు. ఆ రీతిగా మనం నమ్మకస్తులు ఉండడానికి మన జీవితాలు సమర్పించుకుందాం. దీంట్లో ప్రతి భాగం తర్వాత దినాల్లో మాట్లాడదాం. దయచేసి ప్రియులారా, ఈ వాక్యం ఇతరులు చేర్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫోన్ చేయండి. ఇంకా లోతైన విషయాల్లోకి రాబోయే దినాలు వెళదాం. ఇప్పటికీ మీరు నమ్మకస్తులు ఉండడానికి తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. దైవ సేవకులారా, విశ్వాసులారా, ప్రార్థన చేద్దాం. మహా పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నిన్ను మేము కొనియాడుతున్నాం, స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. నీకే మహిమ కలుగునుగాక. దేవ, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు ప్రభువా. నిన్నమ్ముటలో నమ్మకస్తుడు, విధేయత, లోబట్టు, విశ్వాసం, ప్రార్థించుట ప్రభువా. కుటుంబ విషయంలో, భార్య విషయంలో, కుమారుడి విషయంలో, నీకు ఇచ్చే విషయంలో, నువ్వు అడిగిన దాన్ని ఇచ్చే విషయంలో ఎంత నమ్మకస్తుడు ప్రభువా, ఎంత నమ్మకస్తుడు ఆయన. అటువంటి నమ్మకమైన జీవితం నాకు మాకు దయచేయండి. దైవ సేవకులకు దయచేయండి, విశ్వాసులు దయచేయండి, మా కుటుంబాలు దయచేయండి తండ్రి. ఘనత, మహిమ, ప్రభావం పొందవని ఒకరోజు నీ ఎదుటి మేము నిలబడినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మా వంతులో, మా వరుసలో నిలబడినప్పుడు, మా వంతు వచ్చినప్పుడు, మా ముఖం చూసినప్పుడు, మా ముఖం చూసి మాట చెప్పాలి ప్రభువా. బలా నమ్మకమైన మంచి దాసులని చెప్పాలి. ఆ మాట కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. దాని కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మయం పొందమని ఇదిగో ఈ దినాన దైవ సేవకులను, విశ్వాసుల పరిశుద్ధులను, నన్ను, నా కుటుంబాన్ని, సేవకులను అందరినీ, విశ్వాసులందరినీ నీ బలమైన చేతిగా అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం పొంది సాధించమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. యా.